మనం చిన్న వయసులోనే మీరు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు అనేవి అరుగుదల అనేది తగ్గట్లేదు, ఇంకా తగ్గట్లేదు. మీరు ఇందాక అన్నట్టు సర్జరీస్ లోనే మోకాలు మార్చకుండా మనం ఏం చేయగలము అని అంటారు. అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి అరుగుదల కారణం అంటే వేరే కారణాలు ఏం లేవు కనుక రూల్ అవుట్ చేసుకుంటాను నేనైతే కనుక యూజువల్ ఇన్ మై ప్రాక్టీస్. అంటే వాళ్ళకి దెబ్బతలడం వల్ల వచ్చిందా, లేదా మెనిస్కస్ ఏమైనా తెగిపోయి ఉన్నాయా, కీళ్ళవాతం ఏమైనా ఉందా, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకున్న అరుగుదల మామూలుగా వయసుతో పాటు వచ్చే ఆస్టియోఆర్థరైటిసా లేదా కీళ్ళవాతం అన్నది రూల్ అవుట్ చేసుకుంటాను నేను. ఎందుకంటే కొన్ని సర్జికల్ ఆప్షన్స్ కీళ్ళవాతంలో పనిచేయవు నాకు. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ అది కీళ్ళవాతం కాదు. అదే కీళ్ళవాతం అని అంటే ఇంకా దాని ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గా మొత్తం మారిపోతుంది. ఎందుకంటే అది సెకండరీగా వచ్చింది. ఇది మోకాల అరుగుదల అనేది ఫస్ట్ కాదు, అసలు సైనోవైటిస్ అదంతా బయట నుంచి జబ్బే వేరు. సో రెండు ఒకలాగే ఉన్నా సరే రెండిటికి బైఫర్కేట్ చేసుకుని అంటే చేసుకుని చెయ్యాలి. దాని వైద్యం లైన్ అంతా వేరు, అది మనం చేస్తాం, రొమటాలజిస్ట్ చేస్తాం, అది వేరే విషయం, మెడికల్ వైద్యం. బట్ మనం అన్నట్టు రూల్ అవుట్ చేసేసుకున్నాం మనం, ఇది కీళ్ళవాతం కాదు, మోకాలు అరుగుదల, యంగ్ పేషెంట్, మందులు వాడాము, ఎక్సర్సైజ్ చెప్పాము, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్పాము, తగ్గట్లేదు, ఎక్స్రేలో అరుగుదల కనబడుతుంది. అప్పుడు కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్, సర్జికల్ ఆప్షన్స్ గురించి అప్పుడు నేను పేషెంట్ తో కౌన్సిల్ చేస్తాను యూజువల్ గా. సర్జికల్ ఆప్షన్స్ లో ఏంటంటే వన్ గుడ్ థింగ్ మన ఇండియన్ పాపులేషన్ లో బాగా వర్క్అవుట్ అయ్యేది నాకు నచ్చిన సర్జరీస్ హై టిబిలాస్టాటమీ. హై టిబిలాస్టాటమీ అంటే ఇందాక నువ్వు చెప్పావు చూసా, దొడ్డికాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి. ఒకవేళ దొడ్డికాళ్ళు వాళ్ళకి పేషెంట్ ఉండి ఎక్స్రేస్ లో మనకు దొడ్డు కనబడుతుంది, కనబడుతుంది, మోకాళ్ళు అరుగుదల ఉన్నది, నొప్పి ఉన్నది అంటే గనక వాళ్ళకి ఆ కాలు వంకర స్ట్రైట్ చేసే, వంకర తీసి కాలు స్ట్రైట్ చేసే ఆపరేషన్ హై టిబిలాస్టాటమీ అని ఉంటుంది. అది రిలేటివ్లీ సింపుల్ సర్జరీ. ఆ యాంగిల్స్ కొంచెం కొలుసుకోవడం టెక్నికల్లీ డిమాండింగ్ కానీ, బట్ నా చేతుల్లో గత లాస్ట్ 7-8 years లో గనక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే గనక ఐ హావ్ డన్ అరౌండ్ 50 cases ఆఫ్ HTOs. దే ఆర్ డూయింగ్ వండర్స్ ఫర్ మీ. అంటే యంగ్ ఆర్థరైటిస్ లోను ఎక్కడైతే నేను మోకాలు సాక్రిఫైస్ చేయదలుచుకోలేదు, ఈ మోకాలు కనీసం నాకు ఇంకొక 10-15 ఏళ్ళు మనినా బోనస్ అనుకున్న కేసుల్లో హై టిబిలాస్టాటమీ అయితే కనుక ఇట్స్ డూయింగ్ గుడ్. అండ్ నేను కూడా అబ్జర్వ్ చేసింది సేమ్ రిజల్ట్సే. ఏ విధంగానంటే లాస్ట్ ఒక 15 years గా కూడా మనం ట్రైనింగ్ పీరియడ్ లో కానీ బయటకు వచ్చాక కానీ హై టిబిలాస్టాటమీ మోర్ అప్లికబుల్ ఇన్ ఇండియన్ పాపులేషన్. ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాల్లో చూసాం, వెస్టర్న్ లో జాయింట్ రీప్లేస్మెంట్ అనే ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ మన ఇండియన్ సినారియోలో ఏంటంటే వాళ్ళు కింద కూర్చోవాలి, మళ్ళీ స్క్వాటింగ్ చేయాలంటారు, పొలం పనులకు వెళ్ళాలంటారు. ఇన్ని చెయ్యాలి అని అంటే మనం ఒకవేళ ఆర్టిఫిషియల్ జాయింట్ ఏదైనా వేస్తే అది ఎంతకాలం వస్తుందో మనం దానికి మనకి మనం గ్యారంటీ ఇవ్వలేం. అది యంగ్ ఏజ్ లో మనం గ్యారంటీ ఇవ్వడం కష్టం అవుతుంది. అలాంటి ధర్మం కూడా కాదు మనం గ్యారంటీ ఇవ్వడం, అది ధర్మం కూడా కాదు. అవును, ఎందుకంటే అన్ని మన చేతుల్లో ఉండవు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పే చూసావా, రూరల్ సైడ్ మనం పాపులేషన్ వెళ్తే డెఫినెట్లీ వాడికి రోజుకి చేసుకునే పనులు సగం పనులు కింద కూర్చునే ఉంటాయి. చేలో దిగాలి, ఇంట్లో బట్టలు తుక్కోవాలి, వంటలు దొంగకాలి ఆడవాళ్ళకి. సో వాళ్ళలో HTO చేస్తే కనుక అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు HTO చేసిన తర్వాత కూడా వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఏం చెప్పక్కల. అంటే నువ్వు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసినప్పుడు నేనైతే చెప్తాను 100%, బాబు నువ్వు కింద కూర్చోవద్దు, బాస్మెట్ వేసుకోవద్దు, వేసిన పాటలు తొందరగా అరిగిపోతాయి. నువ్వు చెప్తావా? నేనైతే చెప్తాను మరి చాలా మందికి 100% నేను చెప్తా. అసలు నేను ఎవరన్నా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళు పొలం దున్నుతాను, నేను అగ్రికల్చరల్ పనులు మళ్ళీ చేసుకుంటాను, నేను మూటలు మోస్తానంటే 100% నువ్వు ఆపరేషన్ చేయించుకోవద్దు అని చెప్తా. మోకాలు మార్పిడి ఆపరేషన్ ఈవెన్ దో నేను అంటే మనం ఇన్ని సరే ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక లాంగ్ లైఫ్ అనేది మనం ఇవ్వలేకుండా ప్రామిస్ చేయకుండాను కేవలం వాళ్ళ నొప్పి తగ్గుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కి ఫిట్ అవ్వకపోతే వాళ్ళ కరెక్ట్ ఇండికేషన్ కాదు. అది మిస్ఫిట్ నువ్వు చెప్పినట్టు. రెండోది ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ కాంప్లికేషన్ వస్తే గనక ఇట్ ఇస్ ఇన్ఎక్స్క్యూజింగ్ సర్జరీ. సో ఒక మధ్య తరగతి లేదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి దురదృష్టవశాత్తు వాడికి ఏదైనా కాంప్లికేషన్ వస్తే గనక డెఫినెట్లీ ఇట్స్ ఎ టఫ్ జాబ్. అంటే వాళ్ళకి బాధాకరం, మనకి బాధాకరం. బట్ అలా అని చెప్పి మోకాళ్ళ మార్పిడి ఇస్ ఎ వండర్ఫుల్ సర్జరీ, దట్స్ ఫర్ షూర్. అవసరం ఉన్నోడు చేయడంలో తప్పులేదు. బట్ ఈ అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే యంగ్ ఫీమేల్స్ లో HTO చేస్తే కనుక నేను యాక్టివిటీ రెస్ట్రిక్షన్ ఏం చెప్పను వాళ్ళకి. సో వాళ్ళు ఏం కావాలో చేసుకోవచ్చు. తర్వాత అసలు వాళ్ళు అబ్సల్యూట్లీ ఎలా ఉన్నా పర్లేదని చెప్తాం. వెయిట్ పెరగద్దమ్మా, ఎక్సర్సైజ్ చేసుకోండి, యూ విల్ బి హ్యాపీ ఫర్ ద అట్లీస్ట్ నెక్స్ట్ 10 to 15 years. మనం వాళ్ళ కళ్ళు మూసుకుని వాళ్ళని
వదిలేయచ్చు. ఆ మోకాలు ఇంకొక 15 ఏళ్ళు మండిందంటే నాకైతే బోనస్ కింద లెక్క అది. అదే